అనంత పాలు తీసుకొచ్చి నోరు తెరవమని 4 స్పూన్లు పోసింది. ఘనాహారం ఇవ్వటం మానేశారు. ఇచ్చినా కూడా ఇమడటం లేదు. డాక్టర్లు ముందే చెప్పేశారు అతని కిడ్నీలు పోయాయని, అతనిక బ్రతకడని. జమీందారు మాట రావటం కష్టంగా ఉన్నా సైగతో నన్ను లోపలికి తీసుకెళ్లి ఇల్లంతా తిప్పి చూపించు అని తన కోరిక తెలియచేశాడు. భార్య అనంతకి అర్థమైంది. కాని కొడుకు కోడలికి చెప్పి చెయ్యాలని గుమ్మం దాకా వెళ్ళి, ఆదిత్య, మీ నాన్న ఒకసారి ఇంట్లోకి తీసుకెళ్లమంటున్నాడురా. ఆఖరి కోరికలా అనిపిస్తుందిరా. పాపం చూడరా అని కన్నీరు తుడుచుకుంటూ కొడుకును పిలిచింది. ఆదిత్య చాలా చిరాకుగా, ఏంటమ్మా, నీకంతా తెలుసు కదా, డాక్టర్ చెప్పారు కదా ఏ నిమిషమో తెలియదు అని. నాన్నడుగుతున్నాడని ఇప్పుడు ఇంట్లోకి తీసుకొస్తే తీరా ఇంట్లో ఉండగా ప్రాణం పోతే తర్వాత కొన్నా